ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరొకసారి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుదినం ఆలకిస్తూ ఆత్మలో ఎదుగుతూ ఉన్నాము. దేవుడు మనందరినీ కూడా ఎంతో ఆశీర్వదిస్తున్నారు. ఆయన చేసిన మేలులన్నిటికై ఆ దేవుని మనం స్తుతించాలి. ఆయన ప్రతిరోజు కూడా తన కృపను కరుణను మన మీద కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ గొప్ప దేవుని మనం స్తుతించి ఆరాధిస్తాం. ఆయన కృప మనకు చాలు, ఆయన కనికరం మనకు చాలు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నా కృప నీకు చాలును అని పౌలు గారితో ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు మనకు కూడా దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని మనం స్తుతించి ఆరాధిస్తాం. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా, నాకు చాలునయ్యా. నీ కృప నాకు చాలును దేవా. జల ప్రళయములే నన్ను ముంచిన, చీకటి శక్తులు నన్ను ఆవరించిన, జల ప్రళయములే నన్ను చుట్టిన, చీకటి శక్తులు నన్ను ఆవరించిన, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించేదా. నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించెదా. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా. అవును తండ్రి, యేసయ్యా నీ కృప ఉంటే చాలు నాయనా. ప్రభా, ఈరోజు ఈ వాక్యం వినబోతూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కృపను కురిపించండి. ఏ పరిస్థితుల్లోనైనా తండ్రి, నీవు మా ప్రార్థన ఆలకించే దేవుడవు, మమ్మల్ని కరుణించే దేవుడవు నాయనా. యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డను కూడా కరుణించమని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరి జీవితాలలో ఒక ఆఖరి అవకాశాన్ని ఆయన ఇస్తాడు. ఎన్నో అవకాశాలు ఇస్తాడు మనం మారడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి, ఆ ప్రభు మార్గంలో నడవడానికి, పరిశుద్ధులుగా అవ్వడానికి, ఆ పరలోక రాజ్యంలో చేరడానికి దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తాడు ప్రియులారా. అయితే చాలామంది దేవుడిచ్చిన అవకాశాలని కోల్పోతూ ఉంటారు, జార విడుచుకుంటూ ఉంటారు. అయితే ఒక్క చివరి అవకాశం ఉంటుంది, లాస్ట్ అవకాశం. అంటే ఇంకా ఆ అవకాశం దాటితే ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇంకొక అవకాశం ఉండదన్నమాట. అదే చివరి అవకాశం. కనీసం ఆ చివరి అవకాశాన్నైనా వాడుకుంటే, సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు తప్పకుండా పరలోకం చేరుతారు, వారు రక్షించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం బైబిల్లో చూసిన మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయం నుండి సంసోను యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. మనందరికీ తెలుసు, క్రైస్తవులందరికీ ఈ యొక్క సంసోను యొక్క చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నోసార్లు మనం మన దేవాలయాల్లో విన్నాము, పట్టణాల్లో చదువుకున్నాం, బైబిల్ గ్రంథంలో చదువుకున్నాము.
అయితే ప్రియులారా, సంసోనుని దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో ఎన్నుకున్నాడు. ఆయన పుట్టక ముందే దేవదూతను పంపించి మరి తల్లితో మాట్లాడతారు. తల్లిదండ్రులకు వాగ్దానం ఇచ్చి మరి ఆ బిడ్డ ఒక నాజీరుగా ఉంటాడు, ఒక ప్రత్యేకించబడినటువంటి కుమారుడు. మరి ఎలాంటి ద్రాక్ష రసము కానీ ద్రాక్ష పళ్ళు కానీ తినకూడదు, అతని జుట్టు కత్తిరించకూడదు. ఇలా కొన్ని నియమ నిబంధనలు తల్లి కూడా పాటించింది, ఆ బాబు కూడా పాటించాలి. చనిపోయిన దాన్ని ఏది ముట్టుకోవద్దు, అపవిత్రమైంది ఏది ముట్టుకోవద్దు, ఇలాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రులు చక్కగా పాటించారు. మరి ఆ యొక్క సంసోన్ని బాలుణ్ణి ఎంతో చక్కగా పెంచారు. సంసోనికి అన్నీ చెప్పారు, ఇలా నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి, నువ్వు ఈ యొక్క శత్రువులని ఫిలిస్తీన్లని నువ్వు ఓడించాలి, వాళ్ళ చేతిలో నుండి మన ప్రజలను ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాలని చెప్తున్నప్పుడు మొదటి నుంచి కూడా ప్రియులారా మనం చూస్తున్నాము, సంసోను దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఆయన ఎన్నిసార్లు వ్యతిరేకంగా వెళ్ళినా ఆయన మీద దేవుని యొక్క ఆత్మ అభిషేకం వస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడు మరి శక్తితో నింపుతూ ఉన్నాడు. ఆయన శత్రువులని ఓడిస్తూ ఉన్నాడు. ఒకసారి 1000 మంది శత్రువులని ఆయన ఒక గాడిద ఎముకతోటి అందరినీ చంపేస్తాడనమాట. అంత హీరో అనమాట, రియల్ హీరో చెప్పుకోవచ్చు మనం సంసోనుని. మరి సంసోను ఒక పెద్ద గేటుని ఆయన లేపుకొని తీసుకొని వెళ్ళి, ఫిలిస్తీన్ల గేటు అది చాలా ఇనుముతో చేయబడింది అనమాట. అంత పెద్ద గేట్ పైకి హెబ్రోన్ కొండ మీదకి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసి వస్తాడు. అసలు చాలా బలం, దేవుడు అతనికి ఎంతో బలం ఇచ్చాడు, ఎంతో జ్ఞానం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. కానీ ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఏ శత్రువులనైతే ఆయన హతమార్చాలో ఆ శత్రువుల యొక్క కుమార్తెనే అతను ప్రేమిస్తాడు. ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను అని తల్లిదండ్రులకు వచ్చి చెప్తాడు. మరి తల్లిదండ్రులు గద్దిస్తారు, నీకెందుకు, దేవుని బిడ్డల్లో ఎంతోమంది ఉన్నారు కదా, మన జాతిలో ఎంతోమంది ఉన్నారు, నువ్వు వాళ్ళని చేసుకో, కానీ నువ్వు ఆ అన్యుల సున్నతి లేనటువంటి ఆ యొక్క ఫిలిస్తీన్ల కుమార్తెను వివాహం చేసుకుంటావా అని తల్లిదండ్రులు గద్దించారు. కానీ అతను వినలేదు, అలాగే వెళ్ళాడు. సరే, ఇంకా తల్లిదండ్రులు ఏం చేస్తారు, కొంతమంది ఉంటారు చూడండి పిల్లలు, నేను ఆ అమ్మాయినే ప్రేమించాను, ఆమెనే చేసుకుంటాను, ఆ అబ్బాయిని తప్ప నేను ఇంకొక అబ్బాయిని చేసుకోనని. ఎంతమంది తల్లిదండ్రులు చెప్పినా వినరు, ఇంట్లో అక్క చెల్లెలు చెప్పినా, బంధువులు చెప్పినా, ఫ్రెండ్స్ చెప్పినా వినరు. లాస్ట్కి ఆ వివాహం చేసుకొని దేవుని చిత్తములో లేనటువంటి వ్యక్తులని వివాహం చేసుకొని ఎన్నో కష్టాలు ఇప్పుడు పడతా ఉన్నారు. నా జీవితంలో ఎంతోమందిని చూస్తున్నాను, చెల్లెళ్ళు తమ్ముళ్ళు, వాళ్ళకి నచ్చినటువంటి అమ్మాయిని తల్లిదండ్రులను బాధ పెట్టించి చేసుకొని ఈరోజు ఆ అబ్బాయి ఆ అమ్మాయితోటి ఎంత కష్టాలు పడుతున్నారంటే ఇంకా తప్పదు, ఇంకా ప్రార్థన చేసుకోవాల్సిందే, దేవుడి చిత్తం. మరి దేవుడు వాళ్ళని మార్చాలి, ఎవరు కూడా ఏం చేయలేరు. సో ఈ సంసోను కూడా నాకు అమ్మాయి కావాలి అని ముందు పట్టాడు. మరి దేవుణ్ణి అడిగాడా, దేవా మరి నేను ఇది చేయొచ్చా, ఇది నీ చిత్తమేనా? ఏమీ అడగలేదు ప్రియులారా. అయితే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ మరి ఆ ఫిలిస్తీన్లు ఒక పందెం వేస్తారు. మరి ఆ పందెంలో మరి అతను ఓడిపోతాడు. ఓడిపోయినందుకు వాళ్ళకి ఏమేమి ఒప్పుకున్నాడో అన్నీ ఇస్తాడు. కానీ ఆయనకి కోపం అన్నమాట. వెళ్ళి అంతా ఆ యొక్క ఫిలిస్తీన్ల పంటలన్నీ కూడా కాల్చేస్తాడు. ఆ నక్కలని పట్టుకొని వాటి తోకలను కట్టేసి వాటికి నిప్పు అంటించి ఇలా అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు. ఆ పంట పొలాలన్నీ కాల్చేస్తాడు. లాస్ట్కి మరి ఆ భార్యను కూడా కోల్పోతాడు. చాలా కోపంతో ఆయన వెళ్ళి వేరే ఒక వేశ్య దలీలా అనే ఒక స్త్రీతో ఆయన పాపంలో పడిపోతాడు. పిల్లరా, దేవుడు అడుగడుగున ఆయనకి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆయన ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళేటప్పుడు ఒక సింహాన్ని చంపేస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ సింహం కళేబరంలో తేనెటీగలు తేనె పట్టు పెడతాయి. ఆ తేనె తీసుకొని తింటాడు. అసలు చనిపోయినది ఏది కూడా ముట్టుకోవద్దు, కళేబరాలు ముట్టుకోకూడదు. సంసోనుకు దేవుడు పెట్టినటువంటి ఒక నియమం.
ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు కూడా మరి వాళ్ళు ఏది కూడా చనిపోయిందని పట్టుకోరు, ముట్టుకోరు. చాలా పరిశుద్ధంగా ఉంటారు వాళ్ళు, నియమనిష్టలు చాలా ఎక్కువ. అలాంటిది సంసోను ఆయన తింటాడు, తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తాడు. వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఆయన తప్పు చేయడమే కాదు, ఆయన అపవిత్రుడు అవ్వడమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆ తప్పు చేసేలాగా చేశాడు. ఇలా దేవుడు అన్నీ చూస్తున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టట్లే. ఆయనకి శత్రువులు వచ్చినప్పుడు బలమిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, వాళ్ళని ఓడిస్తున్నాడు. మరి చివరిగా ఇంకా దెలీలా చేతిలో ఆయన పడిపోయాడు. ఈ రోజుల్లో ఎంతోమంది తాగుడు చేతిలో పడిపోతున్నారు, డ్రగ్స్కి లోనైపోతున్నారు. దేవుని బిడ్డలు కూడా ప్రియులారా, చాలామంది క్రైస్తవులు కూడా ఏం కాదులే డ్రింక్ చేస్తే ఏంటి తప్పు. బైబిల్లో మనం ఎన్ని చోట్ల చూస్తున్నాం ప్రియులారా, సామెతల గ్రంథంలో కానీ మరి సిరాపుత్రుడు రాసినటువంటి గ్రంథంలో కానీ త్రాగుడు గురించి దేవుడు ఎన్నో చోట్ల రాయించాడు. నువ్వు తాగి నీ శరీరాన్ని పాడు చేసుకోకూడదు. ఎఫెసీ పత్రికలో ప్రభు చెప్తున్నాడు, నీవు మత్తుగా ఉండకూడదు, మద్యముతో మీరు మత్తులై ఉండకూడదు, కానీ ఆత్మ వశులై ఉండుడి, మీరు పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉండాలి, కానీ మద్యం తాగకూడదని బైబిల్లో స్పష్టంగా ఉంది. కానీ ఎంతోమంది క్రైస్తవులు కూడా దేవుని బిడ్డలు మరి యొక్క మత్తు పానీయాలకు లోనై కుటుంబంలో భార్య బిడ్డలని వేధిస్తూ వాళ్ళ జీవితంలో అన్నీ కోల్పోతూ ఉన్నారు. ఎంతమంది భార్యలు ఏడుస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ప్రియులారా. ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు ఒకవేళ నీకు కూడా అలాంటి అలవాటు ఉంటే, త్రాగుడు అలవాటు ఉంటే, అందులో నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నేను విడిపిస్తాడు. నీకు ఆశ ఉంటే దేవుడు సాయం చేస్తాడమ్మా. మరి సంసోను ఆ యొక్క వ్యభిచార స్త్రీ చేతిలో పడిపోతున్నాడు. ఈరోజు ఎంతమంది ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారా? అమ్మాయిలు అబ్బాయిలు విచ్చలవిడిగా తిరగడము, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరికి నచ్చిన అమ్మాయి ఎవరికి నచ్చిన అబ్బాయితోటి, వివాహం అయిన వాళ్ళు కూడా వివాహం కాని వాళ్ళు కూడా ప్రియులారా, అలాంటి భయంకరమైనటువంటి వ్యభిచారంలో జీవిస్తున్న అనేక మంది బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు. కానీ మనము దేవుని బిడ్డలం, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఈయన దేవుని బిడ్డనే, అభిషేకించబడిన వాడే సంసోను, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడే. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆ యొక్క పాపి స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు. మరి ఆమె ప్రేమలో పడిపోయాడు. అక్కడ ఆమె తాగిస్తూ ఉంది. మరి ఆ సర్దారులు ఎవరైతే ఉన్నారో, ఫిలిస్తీన్ల సర్దారులు, ఆమెను పట్టుకొని ఆమెతో బిజినెస్ అన్నమాట. ఏంటి? నువ్వు గనక సంసోనుని మాకు అప్పగిస్తే నీకు ఇంత డబ్బు ఇస్తాం. వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆమె నిజమైన ప్రేమ కలిగినదా? ఇతను గుర్తించలేకపోతున్నాడు. ఆమె డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది. చివరికి ఆ సంసోన్ని అమ్మేయడానికి కూడా, వాళ్ళకి అప్పగించడానికి కూడా సిద్ధంగా ఉంది. ప్రియులారా, సంసోను అదే దారిలో వెళ్ళిపోతున్నాడు. అయితే ఆయనకి చాలా బలం. సంసోనికి ఎంత బలం అంటే ఆయన 1000 మంది కాదు, ఇంకెంతమంది వచ్చినా సరే వాళ్ళని చంపేస్తాడు. కాబట్టి ఈ ఫిలిస్తీన్లు ఎవ్వరు కూడా ఏం చేయలేకపోతున్నారు. అయితే అసలు ఈయన బలం ఎక్కడ ఉంది? ఎట్లా ఇంత బలం వస్తుంది ఆయనకి? ఏం తింటున్నాడు? ఆయన బాడీలో ఈ బలం అంతా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేసి కనుక్కోవడానికి ఈ యొక్క దెలీలాని వాళ్ళు అడుగుతారు. నువ్వు కనుక్కొని మాకు చెప్పు, అతన్ని మాకు పట్టించు, నీకు కావలసిన సొమ్ము ఇస్తామని. సో ఆ రోజు నుంచి ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఇంత బలం నీకు ఎట్లా ఇచ్చాడు, నాకు చెప్పు, ఆ రహస్యం ఏంటి నాకు చెప్పు అని ఆమె అడుగుతూ ఉంది. కానీ సంసోను చెప్పట్లేదు. చాలా 3-4 సార్లు ఆయన అబద్ధం చెప్తాడు. నా జడలు అల్లితే బలం పోతుంది అని చెప్తాడు. మళ్ళీ ఇంకొకసారి నన్ను గట్టిగా తాళతో కట్టేస్తే నాకు బలం పోతుంది, నేను బలహీనుడిని అయిపోతాను, అలా ఇట్లా 2-3 సార్లు చెప్తాడు. కానీ ప్రియులారా, మరి అలా చెప్పినప్పుడు ఆమె వెంటనే ఏం చేస్తుంది? ఆ సర్దార్లను, ఫిలిస్తీన్లను సర్దార్లను పిలుస్తుంది. వాళ్ళు సైనికులను పంపించి
అతన్ని పట్టుకోవడానికి వస్తున్నారు, ఇదిగో నేను పట్టుకోవడానికి వాళ్ళు వచ్చేసారు, ఫిలిస్తీన్లు వచ్చేసారు అని చెప్పినప్పుడు సంసోన్ అలా లేచి నిలబడ్డాడో లేదో ఆయన కట్టేసిన తాళ్ళన్నీ ఇట్లా కాలిపోతున్నాయి, సంకెళ్ళు విడిపోతున్నాయి. ఆయన వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తున్నారు. సో నిజం చెప్పట్లేదు. సో ఆమె అలుగుతుందనమాట. ఆడవాళ్ళు చాలా మటుకి ఏదైనా సాధించుకుంటారని ఒక సామెత ఉంది కదా. సో ఆమె తన మాటలతోటి లాలించి నువ్వు నన్ను నిజంగా ప్రేమించట్లేదు, నువ్వు ప్రేమిస్తావు, నువ్వు నాకు నిజం చెప్తావు కదా, మనం చెప్పట్లేదు అని అతన్ని చాలా ఫోర్స్ రోజు రోజు ఆమె అతన్ని విసిగించేసింది అనమాట. ఇంకా లాస్ట్కి సంసోను ఇంకా విసిగిపోయి చెప్పేస్తాడు. మరి ఆయన కొంచెం కూడా ఆలోచించలేదు, అయ్యో మరి నా బలం ఏంటో చెప్తే నన్ను పట్టుకుంటారు కదా, ఈమె ఎన్నిసార్లు నన్ను పట్టించడానికి ట్రై చేసిందని కొంచెం కూడా ఆయనకు అనుమానం రాలేదు. ఇంకా నమ్ముతూనే ఉన్నాడు. ప్రేమ గుడ్డిది అంటారు కదండి, గుడ్డి ప్రేమతోటి అతను ఆ అమ్మాయినే నమ్ముతూ ఉన్నాడు. కానీ ఎవరినైతే ఆయన నమ్మాడు ఆమెనే అతన్ని అప్పగించింది. ఆ యొక్క నా జుట్టులో ఉంది నా బలం అంతా. దేవుడు నన్ను పుట్టినప్పటి నుంచి నా జుట్టు ఇంతవరకు కత్తిరించబడలేదు, నేను నాజీరు చేయబడ్డాను, దేవుని కొరకు నేను ప్రత్యేకించబడిన బిడ్డను అని చెప్పి ఆయన ఆమెకి దెలీలాతో తన రహస్యాన్ని పంచుకుంటాడు. సో ఇంకా ఆమెకు అర్థమైపోయింది నా నిజం చెప్పాడు అని. ఆయనకు బాగా తాగించేసి, చూడండి ఎప్పుడైతే ఆయన తాగేశాడో, మత్తులో ఉన్నాడో, సాతానికి దొరికిపోయాడు, దొంగలకు దొరికిపోయాడు. సో ఈరోజు ఎంతమంది ఈ లోక సంబంధమైన వాటిలో మత్తుగా ఉంటే, ఈ లోక సంబంధమైన పాపాలు, అది త్రాగుడు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఈ లోక సంబంధమైన ప్రోగ్రామ్స్ కావచ్చు. చాలామంది అది ఆత్మీయంగా లేనటువంటి ప్రోగ్రామ్స్ కొన్ని ఫోన్లలో కానీ టీవీలో కానీ చూస్తూ ఉంటారు. అంటే వాటి వలన మనకి నష్టమే జరుగుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కళ్ళు ఏం చూస్తున్నాయి, మనం ఏం వింటున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన శరీరాన్ని, మన పంచేంద్రియాలను ఎలా మనం వాడుతున్నామో. సాతానుడు మనల్ని చాలా శోధిస్తాడు, కళ్ళ ద్వారా శోధిస్తాడు. చూడు చూడు అంటాడు, వినమంటాడు, కానీ మనం అన్నీ వినకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏది మంచిదో అది వినాలి, ఏది మంచిదో అది చూడాలి, ఏది మంచిదో అదే మనం మాట్లాడాలి. దేవుని వాక్యానికి సంబంధించిందే మనం మాట్లాడాలి, జ్ఞానానికి సంబంధించింది మాట్లాడాలి, వినాలి, నేర్చుకోవాలి. లోక జ్ఞానం అవసరమే, వార్తలు అవసరమే, వినాలి, చూడాలి. కానీ దానికి మించినవి మనం ఈ లోకంలో మనల్ని పాపంలో పడేసేది ఏది కూడా మనం చూడకుండా దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, చూడండి సంసోను ఏమైపోయాడు, తాగుడుకి లోనైపోయాడు. ఆయన తాగడం వలన తెలియని మత్తులో ఉన్నాడు. కాబట్టి నిజంగా నాకు ఒక డౌట్ ఉండేది ప్రియులారా, ఇప్పుడు గుండు చేసేటప్పుడు ఎట్లయినా అది తెలుస్తుంది కదా, మనకి స్పర్శ తెలుస్తుంది కదా. మరి సంసోనికి గుండు చేస్తూ ఉంటే, అది క్షౌరం చేస్తూ ఉంటే, ఆ జుట్టు అంతా తీసేస్తుంటే మరి ఆయనకి తెలియలేదా, ఆయనకి స్పృహ రాలేదా, అలా ఎలా రాకుండా ఉంటుంది అని నేను అనుకున్నాను. నేను రీసెంట్గా ఒక ఇంటికి వెళ్ళాను, మా బంధువులే వాళ్ళు చెప్పాలంటే. అయితే అత్తమ్మ కొడుకు, ఆ అబ్బాయి చిన్నవాడు, యవనస్తుడు, కొత్తగా పెళ్ళయింది. సో వాళ్ళని పలకరించడానికి నేను వెళ్ళాను అనమాట. సో అబ్బాయి ఫుల్గా తాగేస్తున్నాడండి, తాగేస్తున్నాడు. వాళ్ళ భార్య లేపింది, వాళ్ళ అత్తమ్మ లేపింది, వాళ్ళ అమ్మ లేపింది, నేను కూడా వెళ్ళి లేపాను. అస్సలు ఇంత కూడా మెలుకోలేదండి. నాకు చాలా షాక్ అయిపోయాను. ఇంత మత్తుగా తాగి ఇలా పడిపోతారా అంటే, ఇంకా ఏం జరిగినా సరే, వచ్చి పాము గరిసినా కూడా ఆయనకి ఏం తెలియదు. అలా అంటే అంత మత్తు, అంటే తాగితే అంత మత్తు వస్తుంది అనేది నాకు తెలిసింది. అప్పుడు అనుకున్నాను నేను, నిజంగా సంసోను కూడా అలాగే జరిగి ఉండొచ్చు, చాలా ఫుల్గా తాగేశాడు, ఇంకా ఏమీ తెలియదు. ఆమె ఏం చేసింది, మొత్తం జుట్టు అంతా కత్తిరించేసింది, గుండు చేసేసింది. ఇంకా ఫిలిస్తీన్లను పిలిచింది, ఇంకా అయిపోయింది, ఆయన బలం అంతా వెళ్ళిపోయింది, మీరు వచ్చి సంసోన్ని పట్టుకోండి అనగానే వాళ్ళు మొత్తం గొలుసులతో అంతా వచ్చేసారు, బందోబస్తుగా వచ్చేసారు. సంసోను వెళ్ళు, ఫిలిస్తీన్లను చంపడానికి వస్తున్నారు అంటే, ఆయన ఎప్పట్లాగానే నాకు బలం వస్తుంది, నాకు శక్తి వస్తుంది, నేను లేచి వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తాను అనుకొని లేచాడు. కానీ ఆయనకి లేవడానికి రావట్లేదు, ఆయనకి బలం లేదు, శక్తి లేదు.
ముందులాగా ఆయన ఆ యొక్క బలాన్ని అనుభవించలేకపోతున్నాడు. వాళ్ళందరూ వచ్చి ఆయన్ని పట్టుకున్నారు, వాళ్ళని దూరంగా నెట్టేయలేకపోతున్నాడు. ఏమైపోయింది? నాలో ఉన్న బలం, దేవుని యొక్క ఆత్మ అతని నుంచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. చూసారా ప్రియులారా, ఎప్పుడైతే మనము దేవునికి అంటు కట్టబడి ఉంటామో, దేవునికి విధేయులమై ఉంటామో, దేవునిలో ఉంటామో మనం, అప్పటి వరకే దేవుడు మనతో ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం ఏదైనా తప్పు చేస్తే పరిశుద్ధాత్ముడు మనకి ఆ శక్తిని ఇవ్వలేడు, మన నుండి ఆయన దూరంగా వెళ్ళిపోతాడు. సో పరిశుద్ధాత్ముడు ఆయనలోంచి వెళ్ళిపోయాడు, ఆయనలో నుంచి ఆ బలం వెళ్ళిపోయింది. సంసోన్ని వాళ్ళు కట్టేశారు, తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా ప్రియులారా? ఆయన కళ్ళు తీసేశారు. ఫస్ట్ ఆయన కళ్ళు తీసేశారు. గుడ్డివాడ అయిపోయాడు, ఏమి కనిపించట్లేదు. చూసారా, ఆధ్యాత్మికంగా పడిపోతే ఎలాంటి పరిస్థితి. ఆయన ఏ కళ్ళతో అయితే ఆ ఫిలిస్తీ అమ్మాయిని చూశాడు, ఆ దెలీలా అనే అమ్మాయిని చూశాడు, ఏ కళ్ళతో అయితే ఆయన పాపం చేశాడు, సైతానుడు ఆ కళ్ళు పీకేశాడు. సో అతన్ని ఆ లోపల గానుగ తిప్పడానికి వాడుకున్నారు. ఒక జంతువులాగా ఎద్దు తిప్పే గానుగని అతనితో తిప్పించారనమాట. అందరూ హేళన చేస్తూ ఉన్నారు. చాలా బాధపడుతూ ఉన్నాడు సంసోను, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో దేవా, నువ్వు ఎన్ని అవకాశాలు నాకు ఇచ్చావు, కానీ నేను ఉపయోగించుకోలేదు. ఎన్నోసార్లు నువ్వు నన్ను మన్నించావు, ఎన్నోసార్లు నన్ను క్షమించావు, నాకు మళ్ళీ మళ్ళీ బలం ఇచ్చావు దేవా, కానీ నేను మారలేదు ప్రభువా అని తన జీవితాన్నంతా ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అలా ఆయన కొన్ని రోజులు అలా ఉన్నాడు. మనకి వెంట్రుకలు జుట్టు ఎట్లా అయితే పెరుగుతుందో సేమ్ ఆయనకి గుండు చేశారు, కానీ ఆయన మళ్ళీ జుట్టు మొలుస్తూ ఉంది, మళ్ళీ పెద్దగా అయిపోతుంది. ఒక టైం వచ్చింది, పెద్దగా అయిపోయింది జుట్టు. అయితే వీళ్ళెవరికి తెలియదు, ఆయనకి జుట్టు మళ్ళీ వస్తే మళ్ళీ బలం వచ్చింది అనేది సంసోనుకు కూడా తెలీదు. అయితే ప్రియులారా, మరి సంసోనుని వాళ్ళు ఆ దాగోను దేవాలయంలోకి తీసుకెళ్తారు. వాళ్ళకు ఒక పండగ వస్తుంది అనమాట. సో అందరూ ఆ పండగలో ఆ గుడిలో అందరు చేరుతారు. మొత్తం ఆ సర్దారులు అందరు, ఫిలిస్తీన్ల సర్దారులు, ఆ దేశాన్ని పరిపాలించే వాళ్ళందరూ అక్కడ ఉంటారు. వాళ్ళ రాణులు, పని వాళ్ళు, మొత్తం ఆ ప్రజలంతా కూడా అక్కడ ఉంటారు. సో వాళ్ళు ఆ దేవతను ఆరాధించి ఈ యొక్క సంసోనుని ఒక ఏమంటారు, ఒక హాస్యం అంటే జోకర్గా తీసుకొచ్చి ఆయన అక్కడ మధ్యలో నిలబెట్టి ఆయన మీద అంతా అపహాస్యం చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఆ సమయంలో సంసోనుని అక్కడ నిలబెట్టారు, చాలా బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రియులారా, హల్లెలూయా, దేవా ఈ ఒక్కసారి నాకు బలం ఇవ్వు, ఈ ఒక్కసారే నా ప్రార్థన ఆలకించు, నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అని ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, నిజంగా దేవుడు అతని ప్రార్థన విన్నాడు, అతనికి బలం ఇచ్చాడు. ఆ దేవాలయం యొక్క మెయిన్ ఆ యొక్క స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆ స్తంభాల దగ్గర నిలబెట్టమని అడుగుతాడు. అక్కడికి వెళ్ళి ఆ స్తంభాలని కట్టేస్తారు. స్తంభాలకి ఆయన గట్టిగా బలంగా వంగినప్పుడు మొత్తం ఆ దేవాలయం అంతా కూడా, ఆ సైతాను గుడి, ఆ దాగోను దేవాలయం మొత్తం పడిపోతుంది. ఫిలిస్తీన్లందరూ చనిపోతారు, మరి సంసోను కూడా చనిపోతాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఆ చివరి క్షణంలో ఆయన చేసిన ప్రార్థన ఆలకించాడు. అంటే దేవుడు సంసోన్ని క్షమించాడు కదా. అలాగే రెండవ వ్యక్తి సిలువలో మనం చూస్తున్న దొంగవాడు కూడా చివరి క్షణంలో తన జీవితం అంతా దొంగతనాలు చేశాడు, పాపాలు చేశాడు, కానీ చివరి క్షణంలో తండ్రి ఇదిగో నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన కూడా ఆలకించాడు. నేడే నువ్వు నాతో పరదైసులో ఉంటావు. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఈ ఇద్దరు వ్యక్తులు, దొంగవాడు అక్కడ సంసోను, ఇద్దరు కూడా చివరి క్షణంలో చివరి అవకాశం, కానీ వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. వాళ్ళు నేరుగా పరలోకానికే వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవుడు వాళ్ళని క్షమించాడు, వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. మేబీ ఈరోజు చివరి అవకాశం కావచ్చు నీ జీవితంలో. ఈ చివరి అవకాశాన్ని, చివరి పిలుపుని నిర్లక్ష్యం చేయకున్నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నీ మీద తన కృప చూపిస్తున్నాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రనైనా మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగో ప్రభా, ఈ యొక్క రాత్రి కాలంలో నాయనా మా
చివరి అవకాశం నైనా నువ్వు ఇచ్చే దేవుడవు నైనా. మా జీవితంలో నువ్వు ఎన్నో అవకాశాలు ఇస్తావు ప్రభా, కానీ ఒక చివరి అవకాశం నైనా మేము సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మేము నిర్లక్ష్యం చేయకుండా సంసోనులాగా ప్రభా, దొంగవాణిలాగా ప్రభా అయా మేము చివరి క్షణాల్లో ప్రభా నీ కృపను పొందుకునే కృపను దయచేయండి నైనా. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను ప్రభా దీవించండి. వారికి నువ్వు ఎన్నో అవకాశాలు ఇస్తున్నావు నాయన. ఆ అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా వాళ్లకు ఉన్నటువంటి బలహీనతలన్నీ విడిచిపెట్టి, పాపాలను విడిచిపెట్టి నాయన నీ మార్గంలో నడిచే కృపను దయచేయండి నాయన. త్రాగుడు వ్యసనం నుండి విడుదల దయచేయండి నాయన. డ్రగ్స్ నుంచి, వ్యభిచారం నుంచి ప్రభా, అన్ని రకాల పాపాల నుండి ప్రభా, అన్ని రకాల మోసాల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ఏ బిడ్డకి ఏ బలహీనత ఉందో నీకు తెలుసు నాయన. వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని, బిడ్డలను దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.